గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిర్మాణమోహాజ్యతసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. మతము ద్వివిధము చాలాసార్లు చెప్పాను. అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఈ శ్లోకం దగ్గర. ఒకటి, ఒక రకమైన మతము థియోసెంట్రిక్ గా ఉంటుంది, అంటే దేవుడు కేంద్రముగా ఉంటుంది ఆ మతం. దేవుడు ఆయన వైకుంఠంలో ఉంటాడు. ఏదో అన్నారు కాబట్టి అంటున్నా. నాకేం వైకుంఠం అంటే వ్యతిరేకమేమీ కాదు. వైకుంఠం అనకపోతే కొన్ని కైలాసం అనండి. కైలాసం కంటే వైకుంఠం ఆకర్షణీయంగా ఉంటుంది కనుక వైకుంఠం ఉంటుంది. వైకుంఠంలో ఉంటాడు. చాలా కష్టం మేడ్ వస్త్రములను ధరించి ఉంటాడు. ఆయనకి చతుర్బాహుడు, తర్వాత బంగారు ఆభరణములను పెట్టుకుంటాడు. ఎంతసేపు దేవుడి గురించే. ఎప్పుడైతే మీకు ఇదంతా కూడా ఒకానొక మానవ మస్తిష్కము నుండి వచ్చినటువంటి కల్పన అనేది మనకి స్పష్టమవుతుంది కదా. అలా అంటే మనకి జనాలకి నచ్చకపోవచ్చును. నచ్చినా నచ్చకున్నా అదే కదా యథార్థం. ఎవరో రాసిపెట్టింది కొని మీ సొంత తెలివితేటలు కాకపోవచ్చు. ఎవరో రాసిపెట్టిన మాటలే కదా ఇది. కాబట్టి ఆ దేవుడి చుట్టూ తిరుగుతుంది. మొత్తం గ్రంథమంతా కూడా దేవుడి చుట్టూ తిరుగుతుంది. దాని నుండి ఇప్పుడు దేవుడు తెలిసిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి? ఆ దేవుణ్ణి ఎలా పూజించాలి? దాన్ని తంత్రము అంటారు. ఆ దేవుణ్ణి మనం మన వైపు తిప్పుకోవాలి, మనకు అనుకూలుడుగా చేసుకోవాలి. ఆ దేవుడు మన జీవితాల్లో అడ్డుపడుతూ ఉంటాడు, హస్తక్షేపం చేస్తాడు. అంటే మన జీవితాల్లో ఆయన వేలు పెడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన మనకు అనుకూలంగా ఉన్నట్లయితే మనకు ఉపకారం అవుతుంది కదా. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారు మనకు అనుకూలమైతే ఉపకారం అవుతుంది కదా. సో ఆ రకం దట్ ఈస్ ది యాటిట్యూడ్, హ్యూమన్ యాటిట్యూడ్ అలా ఉంటుంది. కాబట్టి ఇదంతా థియో అంటే గాడ్ అని అర్థం. థియోసెంట్రిక్, దేవుడు కేంద్రముగా కలిగిన మతము. ఆ మతంలో ప్రధానంగా ఏముంటాయి? దేవుడు చుట్టూ అల్లుకుని ఉండే కర్మకాండ, తంత్రము అంటే విస్తారముగా ఉండే కర్మకాండకి తంత్రము అని పేరు. తను విస్తారే. త్ర అనేది ప్రత్యయం. ఆ ప్రత్యయాన్ని పాణిని మహర్షి క్షరన్ అని పెట్టారు. ఆ ఖా ఒకటి పెడతారు ముందు, కిత్ అవుతుంది, అది ద్వర్ణం. నకారం ఆఖరిని పెడతారు, అది ద్వర్ణమే. నకారానికి ప్రత్యేకమైన ప్రయోజనం ఏమి ఉన్నట్టు నాకు గుర్తు లేదు. కాపెట్టడానికి మాత్రం ప్రయోజనం. కాబట్టి తంత్రము. ఓకే. తంత్రము విస్తారే. కర్మకాండ చాలా విస్తారంగా ఉంటుంది. కాబట్టి మీకు ఒక పాపులర్ రిలిజియన్ తయారైపోయింది చూడండి. నేను మీకు పాపులర్ రిలిజియన్ తయారు చేసి పెట్టాను చూడండి, కిచిడి తయారు చేసినట్టుగా. థియోసెంట్రిక్, థియోతోటి మొదలుపెట్టి థియోని వర్ణించి థియో చుట్టూ ఒక తంత్రాన్ని మీరు తయారు చేసి పెడితే దట్ ఈస్ ది పాపులర్ రిలిజియన్. మీకు భగవద్గీతలో ఎక్కడా కనపడదు. పదమును చేరుకోవాలని చెప్పాడే తప్ప ఆ పదం ఏమిటో చెప్పడు. ఆ పదమును మీరు డిస్కవర్ చేయాల్సి ఉంటుంది. పద్యతే ఇది పదం. మీరు మీ లోపల దాన్ని అన్వేషించి సాక్షాత్కరించుకోవాలి. దాని గురించి ఇంకా వివరంగా ఏం చెప్పడు. ఆ పదమును మీరు చేరుకోవాలి. ఆ పదం ఏమిటండి? చేరుకోదగ్గది. ఏం చెప్పినట్టు? దాని యందు ఇప్పుడు దాన్ని చేరుకోవడం ఎలాగా అంటే, అది థియో ఏమీ లేదు అక్కడ. థియో గురించి వర్ణన ఏమీ లేదు.
ఆ పదమునకు నామము లేదు, రూపము లేదు, గుణములు లేవు, దాని యందు క్రియ లేదు, చలనము లేదు, వికారము లేదు, కాలము లేదు, దేశము లేదు. ఇది లేదు అది లేదన్నారే కానీ ఏదో చెప్పరు. ఏదో చెప్తే అది కాకుండా పోతుంది. మీరు ఏదో డిస్కవర్ చేయాలి, చెప్పడం కాదు. పనసపండు ఏదో చెప్పమంటారా, లేకపోతే ఓ పనస తోన మీ చేతిలో పడేస్తే మీరు నోట్లో వేసుకుంటే సరిపడుతుందా? ఏమిటి? జాక్ ఫ్రూట్ అని ఒక అమెరికన్ విద్యార్థి ఉన్నాడు. ఆయనకి జాక్ ఫ్రూట్ గురించి అంతా తెలుసు. ఆయన బొమ్మ కూడా ఎరుగును, దాని బయలాజికల్ నేము, బయాలజీలో ఉంటుంది కదా, నేమ్ ఉంటుంది కదా, అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఎప్పుడు పనసతోన నోట్లో వేసుకోలేదు. మన పిల్లలకి ఇంగ్లీష్ రాని పిల్లలకి జాక్ ఫ్రూట్ అనే పదం కూడా ఎరుగరు, కానీ పనసతోనలను బాగా ఎరుగుతారు. కాబట్టి పనసతోనల గురించి వర్ణించమంటారా, లేకపోతే ఓ పనసతోన చేతికి ఇస్తే సరిపడుతుందా? అలాగా పదం పదం అని అంటారు. అంతకుమించి ఆ పదాన్ని వర్ణించే ప్రయత్నం ఏమీ చేయరు. కానీ చేరుకోవాలి, మీరు చేరుకోవాలి. అంటే ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా కూడా మీ మీదకి వచ్చేస్తుంది. ఆ పదమును మీరు చేరుకోవాలండి. ఎందుకు చేరుకోవాలి? పదమును ఎందుకు చేరుకోవాలి? ఓకే, పదమును చేరుకోకపోతే మీరు ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నారు ఈ లోకంలో? అర్థము, డబ్బు, యు ఆర్ ఇన్ ట్రబుల్. భోగములు, యు ఆర్ ఇన్ మోర్ ట్రబుల్, లాట్ మోర్ ట్రబుల్. కాదండి, మేము ఈ తంత్రము గలదు కదా, కర్మకాండ గలదు కదా, అది ఆచరించి మేము స్వర్గానికి వెళ్తాము. స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి వస్తారు. ఓకే, కాబట్టి అది కూడా మిమ్ములను ఉద్ధరించదు. ఇప్పుడు అమెరికా వెళ్తారు, వాడు అడుగుతాడు 3 నెలలు ఉంటావా 6 నెలలు ఉంటావా అని అడిగేదో స్టాంపు వేస్తాడు. రోజులు అలా పరుగులు తీస్తాయి. మీరు మళ్ళీ వెనక్కి వచ్చే రోజు వచ్చేస్తుంది, వెనక్కి వచ్చేస్తారు. లేదా అమెరికా వాళ్ళు ఇక్కడికి వస్తారు, రోజులు పరుగులు తీస్తాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ వాతావరణంలో ఇమడడమే కష్టము. వాళ్ళకి కల్చరల్ షాక్ వస్తుంది, దోమలు కుడతాయి, అక్కడ దోమలు ఉండవు. కాబట్టి ఆ అక్కడ దుమ్ము ధూళి ఉండదు, ఇక్కడ దుమ్ము ధూళితోటి బతుకుతూ ఉంటాం మనం. కాబట్టి వాళ్ళకి ఏదో అతి కష్టం మీద వారం రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే రోజు వచ్చేస్తుంది. మీరు ఈ స్వర్గం అట్టిది. స్వర్గానికి చక్కటి ఎగ్జాంపుల్ అమెరికా, త్రిశంకు స్వర్గానికి చక్కటి ఎగ్జాంపుల్ దుబాయ్. కర్మభూమి భారత్. ఇక్కడ కర్మలు చేసుకోవటము, దుబాయ్ వెళ్ళడము, లేకపోతే స్వర్గానికి అమెరికా వెళ్ళడం, మళ్ళీ వాపసు రావడము. అది కాదు. దాంట్లో మీకు తాత్కాలికమైన సాటిస్ఫాక్షన్ ఉంది తప్ప శాశ్వతమైనది ఏదీ లేదు. కాబట్టి దాని మీద ఇంకా చెప్పారు కొన్ని. వెలంకొండ రామరాయ కవి మొదలైన వాళ్ళు ఇంకా చెప్పారు. నేనే మొహమాట పడుతున్నా చెప్పడానికి. భగవద్గీత వ్యాఖ్యానంలోనే నా దగ్గర నా పుస్తకం బెల్లంకొండ రామరాయ కవి వ్యాఖ్యానమే, అది సంస్కృతంలో వ్యాఖ్యానం. దాంట్లో ఆయన ఏం రాశారంటే, స్వర్గంలో వీడి పుణ్యం ఖర్చు అయిపోక ముందే, ఇంకా రేపో ఎల్లుండో ఖర్చు అయిపోతుందనగా, ఇంద్రుడో లేకపోతే స్వర్గానికి అధిపతి ఎవడో ఉంటాడు కదా, హెడ్, వాడు ఏం చేస్తాడంటే కింకరులను పంపిస్తారు. ఆ కింకరులు ముసలములు, గదలు మొదలైనటువంటి బరువైన ఆయుధాలను వేసుకొచ్చి వీడిని మొత్తుతారు. ఎందుకని? వీడు చచ్చిపోతే కానీ ఇక్కడికి రావడం కుదరదు కదా. అక్కడ జీవితం అంతమైతే కానీ ఇక్కడికి రావడం కుదరదు. అక్కడ టైం పుణ్యం అయిపోయింది. కానీ మరి అక్కడ ఉన్నంతసేపు బాగా భోజనాలు అవి చేసి బాగా దిట్టంగా ఉన్నాడు. ఇప్పుడు వీడికి కిందకు దూయడేలాగా. అందుకోసం ముసలములు, దండములు మొదలైన ఆయుధములు ఉన్నాయి చూసారా. ఇప్పుడు మహాభారతంలోనూ అక్కడ ఆయుధాలు, భుషుంగి, గద మొదలైన ఆయుధాలు ఉన్నాయి చూసారా. అలాంటివి వేసుకొచ్చి వీడిని మొత్తి వీడు ప్రాణం పోయిట్లా, బలవంతంగా ప్రాణం పోయిట్లా చేస్తే వాడు అక్కడ పోయి ఇక్కడికి వస్తాడు. బాగుందా స్వర్గం? ఇది చదివిన తర్వాత పూజ్య స్వామీజీ అన్నారు, ఇంకా మాకు స్వర్గం వద్దు బాబు అంటే. ఇది నేను ఇంతవరకు చెప్పలేదు, మొహమాట పడి చెప్పలేదు, ఈవేళ బయట పెట్టాను రహస్యం. ఆయన అలా రాశారు. అంటే ఎక్కడో మరి వర్ణన ఉండబట్టే రాసి ఉంటారు ఆయన. కాబట్టి మీరు చేరుకోవలసినది పదము. ఆ పదమును మీరు సాక్షాత్కరించుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. పనస పండును అనుభవానికి తెచ్చుకున్నట్టుగా తెచ్చుకోవాలి.
పనసపండు ఎలాగా మీరు ఎవరైనా ఒకళ్ళు లేచి పనసపండు రుచి పనసపండు యొక్క తింటే ఎంత బాగుంటుందో నాకు వర్ణించి చెప్పండి చూస్తాను తెలివితేటలేదు. వర్ణించేది కాదండి, అది నోట్లో ముక్క వేసుకుని తింటే సరిపడుతుంది. దాన్ని ఏమని కొత్త ఆవకాయ రుచి వర్ణించండి చూస్తాను. ఏం వర్ణిస్తారు? అది అనుభవానికి సంబంధించిన విషయం. ఇంద్రియానుభవం, ఇంద్రియములచే అనుభవానికి వచ్చేదానికే వర్ణన లేనప్పుడు ఇంద్రియములు మనస్సును దాటి స్వరూపమునందు అనుభవానికి వచ్చేటువంటి ఆ శుద్ధ చైతన్యము, నిన్న క్లాస్ అంతా అదే, శుద్ధం అని మొదలుపెట్టి చదివేమే పూర్ణం, అది అనుభూతి రూపంగా మీకు అనుభవానికి వస్తుందే తప్ప బుద్ధి చేత కూడా తెలియబడేది కాదు. ఓకే, అది పదము. ఆ పదమును మీరు చేరుకోవాలంటే ఇప్పుడు మొత్తం ఆ పదం ఎక్కడుంది? మీ లోపల. కాబట్టి ఈ మొత్తం మతం అంతా కూడా ఇదో రకం మతం, ట్రూ రిలిజియన్ అంటారు, యథార్థమైన మతము. ఈ మతముకి కేంద్రము ఎవరు? మీరు. మనిషి కేంద్రం. ఏ మనిషి? స్వామి రంగనాథానంద్ అన్నారు, మనిషిని మతం ఏం చేసిందంటే కటప్ ముక్కలు చేసి పెట్టింది. కులము, మతము, వర్గము, ప్రాంతము, దేశము ఇత్యాది, లింగము, పురుష స్త్రీ విభాగము, ఈ విధంగా ముక్కలు చేసి పెట్టింది మనిషిని. ఇక్కడ ఉపనిషత్తులో మనిషి కేంద్రము. ఈ ముక్కలతోటి వేటితోటి సంబంధము లేదు, మనిషి కేంద్రం. చిన్మయానందజీ గీతలో చెప్పేప్పుడు ఆయన చాలా ఆవేశంగా పెద్ద ఒక స్టైల్లో చెప్పేవారు. యహ్ కశ్చిత్ అని ఉంటుంది, ఏ ఒక్కరైనా అని ఉంటుంది. ఏ ఒక్కరైనా అంటే ఎవరా? ఏ ఒక్కరు? బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, భారతీయుడా, విదేశీయుడా, ఎవడా? ఏ పురుషుడా, స్త్రీయా? యహ్ కశ్చిత్ అంటే ఇవేమీ కాదు, ఇవేమీ కాదు. మానవ మాతృడని అర్థం యశ్చిత్. కాబట్టి ఉపనిషత్తులు, గీత మనిషిని ఇలా ముక్కలు ముక్కలు చేయవు, మనిషిని మనిషిగా పూర్ణంగా గ్రహిస్తాయి. ఆ మనిషి కేంద్రము. ఈ మతానికి కేంద్రం ఏమిటి? ఈ పదం ఎక్కడున్నది? మనిషి యందు గలదు, మీ యందు గలదు. వైకుంఠం కేంద్రం కాదు, మీరు కేంద్రం. అంచేతనే ఈ మతానికి హోమోసెంట్రిక్ రిలిజియన్ అని పేరు. హోమో అంటే మనిషి, హోమోసాపియన్స్ అని పేరు విన్నారా ఎప్పుడైనా? మనిషిని హోమోసాపియన్స్ అంటారు. సో హోమో సెంట్రిక్, మనిషి కేంద్రముగా గల మతము. ఇప్పుడు ఆ మనిషి తయారవ్వాలి, తనని తాను తయారు చేసుకోవాలి. జిమ్ముకు వెళ్తాడు మనిషి. దేనికోసం వెళ్తాడు మనిషి? ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు కూడా జిమ్ములకు వెళ్తున్నారు. పార్కులు ఏమైనా పెడితే అక్కడేవో ఎక్సర్సైజ్ చేసే మిషన్స్ పెడుతున్నారు, అక్కడికి అబ్బాయిలు అమ్మాయిలు కూడా వెళ్తున్నారు. చక్కటి దృశ్యం, అది చూస్తే ఆనందం కలుగుతుంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? తమను తాము తయారు చేసుకుంటున్నారు. అదేమన్నా పూజలు అవి చేస్తున్నారా? అది పూజలు చేసే టైమే, పూజలు చేసేవాడికి పూజలు చేసే టైమే అది నిజానికి. కానీ దేవాలయానికి వెళ్తే అదే టైంలో అక్కడ కొందరు పూజలు ఏవో చేసుకుంటూ ఉంటారు, పూజలు పారాయణలు. అదే టైంలో వీళ్ళందరూ యువకులు, మధ్య వయస్సు వాళ్ళు, పెద్ద వయస్సు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ జిమ్లో వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? తమను తాము తయారు చేసుకుంటున్నారు. ఇలాగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుకుంటున్నారు. మీరు కూడా మానసికమైన ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకుంటే అంటే మీరు చేయాల్సింది, లోపల పదము సిద్ధముగా ఉన్నది, మిమ్ములను తనలో కలుపుకొనుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. రా రా అని ఆహ్వానిస్తోంది. ది వన్ హూ సీకెత్ ఫైండెత్. ఎవడైతే దానిని కావాలని జిజ్ఞాస, కావాలని కోరుకుంటాడో వాడు దానిని పొంది తీరు. ఓకే, కాబట్టి అది మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. రమణ మహర్షి అన్నారు, నిన్ను నువ్వు తయారు చేసుకో, అది నిన్ను తనలో కలుపుకుంటుంది. మీరు రోజు జిమ్కు వెళ్ళి చక్కగా ఎక్సర్సైజ్ అది చేయండి, ఒక 25-30 నిమిషాలు రోజు ఎక్సర్సైజ్ చేయండి. అప్పుడు ఆరోగ్యలక్ష్మి, అష్టలక్ష్ములు ఉన్నాయి కదా, ఆ అష్టలక్ష్ముల్లో ఆరోగ్యలక్ష్మి ఉండాలి. వీళ్ళు పెట్టలేదా? లేక వీళ్ళు ధనలక్ష్మి పెట్టారు, ఆరోగ్యలక్ష్మి పెట్టలేదా? వీళ్ళు దేవాంతకులు, వీళ్ళు అంతటి వాళ్ళు కూడా అయితే అవ్వచ్చు. నన్ను పెట్టమంటే మొట్టమొదట నేను ఆరోగ్యలక్ష్మిని పెడతాను. ఆరోగ్యమే మహాభాగ్యం.
ఆరోగ్య లక్ష్మి ఏం చేస్తుంది? మిమ్మల్ని తనలో ఇముడ్చుకుంటుంది. రోజు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలి, రోజు చేయాలి, వారానికోసారి నెలకోసారి కాదు, వర్షాకాలపు చదువు ఉంటారు అలా కాదు. అలాగే మీ లోపల మీ ఆధ్యాత్మిక జీవితమును కూడా మీరు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. మీ మానసిక జీవితమును, మీ మనస్సు, జీవితం అంటే ఏమిటండి? దేహము మనస్సు. దేహానికి జీవితంలో భాగము దేహము. రోగం వచ్చింది, మందు వేసుకున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఇది వయస్సు వచ్చింది, బాల్యము, యౌవనము, మధ్య వయస్సు, పెద్ద వయస్సు, ఇది దేహమునకు సంబంధించి జీవితము. మనస్సుకు సంబంధించి జీవితము దేహము కంటే కూడా సూక్ష్మమైనది. ఆ జీవితమును మీరు సరిదిద్దుకోవాలి. ఇది మొత్తం ఈ మతమంతా కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంచేతనే ఈ మతానికి హోమోసెంట్రిక్ రిలీజియన్. ఈ తేడా తెలుసు, చాలాసార్లు చెప్పాను. ఇంకొక పాయింట్ చెప్తున్నా. బుద్ధ భగవానుడు, ఉపనిషత్తు, బుద్ధ భగవానుడు, శంకరుడు, శ్రీకృష్ణుడు మధ్యలో, ఉపనిషత్తుల తర్వాత శ్రీకృష్ణుడు, తర్వాత బుద్ధుడు వచ్చాడు, తర్వాత శంకరుడు. వీళ్ళు ఈ హోమోసెంట్రిక్ రిలిజియన్ను మాత్రమే బోధించినారు తప్ప థియోసెంట్రిక్ రిలిజియన్ జోలికి వాళ్ళు వెళ్ళలేదు. అర్థమైందండి? ఆధునిక ఇక్కడ క్లాష్ ఇక్కడ వస్తోంది. క్లాష్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడే వస్తుంది. ఆధునిక కాలంలో పురాణ వాంగ్మయంలో ఉపనిషత్తులను, భగవద్గీతను ప్రక్కన పెట్టి పురాణ వాంగ్మయము నిర్మాణం చేసుకున్నారు. పురాణం పక్కనే తంత్రము, దానికి ఆగమములు అని పేరు. పురాణము ఆగమములు కలిసి ఉంటాయి. పురాణం ఏం చేస్తుంది? కథ చెప్పి దేవుణ్ణి మన ముందు పెడుతుంది కథ ద్వారా. ఆగమం ఏం చేస్తుంది? ఆ దేవుణ్ణి ప్రతిష్ఠించి పూజ చేసుకునే విధానం ఆగమం చెప్తుంది. రెండు కాంప్లిమెంటరీ. పురాణం లేదే ఆగమం లేదు. విష్ణువు పురాణం నుంచి వస్తాడు, ఆగమం నుంచి రాడు. విష్ణువు చేసే పూజ పురాణం నుంచి రాదు, ఆగమం నుంచి వస్తుంది. రెండు కాంప్లిమెంటరీ. విష్ణువు కాకపోతే శివుడు. అది మతము. ఆ మతానికి సమాజము బాగా అలవాటు పడినది. ఎంత అలవాటు పడిందంటే ఈ హోమోసెంట్రిక్ రిలిజియన్ గురించి మాట్లాడే వాళ్లను నిరసించే స్థాయి వరకు వెళ్ళిపోయింది ఆ మతం. హోమోసెంట్రిక్ రిలిజియన్ గురించి మాట్లాడితే అభ్యంతరాన్ని చెప్పే పరిస్థితి ఏర్పడింది సమాజం. లుక్ ఎట్ దట్. ఇది ఎలా ఉందంటే, అవినీతి ఉండకూడదంటే ఏమిట్రా నువ్వు అస్తమానం అవినీతి అంటావు ఏమిటని దెబ్బలన్నట్టుగా లేదు. రియల్లీ నేను వార్తల్లో విన్నాను, ఎనాలిసిస్లో, ఇన్ దిస్ ఎలక్షన్ కరప్షన్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. వెరీ ఇంట్రెస్టింగ్. కరప్షన్ గురించి ఎవడు మాట్లాడు, ఎందుకంటే కరప్షన్ బేసిస్ మీద వాళ్ళు ఓటు వేయట్లేదు. మరి ఏమిటి ఈ ఎలక్షన్లో ఇష్యూ? రిజర్వేషన్ ఈజ్ ది ఇష్యూ, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ది ఇష్యూ, లేకపోతే ప్రైసెస్ ఎక్కువ ధరవరాలు పెరగడం ఇష్యూ. కరప్షన్ ఇష్యూ కాదు. అదే కరప్షన్ బట్టి ఇవన్నీ వచ్చేయండి. కాబట్టి సమాజంలో చిత్రంగా ఉంటుంది. కనుక హోమోసెంట్రిక్ రిలిజియన్ మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటా. ఎందుకంటే మీరు కోరేది మీలోనే ఉన్నది కనుక. నిన్న పాఠం కూడా అదే కంటిన్యూషను. ఇంతవరకు ఉపోద్ఘాతమే. ఈ శ్లోకం ఇవాళ పూర్తి చేద్దాము. మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడం ఎలాగా? దేనికోసం? మీలోనే ఉన్న, మీరు కోరే మీలోనే ఉన్న ఆ దైవతత్వము, అదే ఆనందము, దానిని మీరు చేరుకోవాలి. గచ్చంతి అంటే మీరు మూఢులుగా బతికేయకూడదు. అమూఢ. మానమోహములను మీరు పక్కన పెట్టాలి, సంగదోషాన్ని జయించాలి అని మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడాన్ని చెప్పే శ్లోకం. ఈ శ్లోకంలో ఒక్క మాట మిగిలి ఉన్నది, అధ్యాత్మ నిత్యాహ. అదొక్కటి చెప్పేస్తే శ్లోకం అయిపోతుంది. మొత్తం అంతా కవర్ చేశారు. ఇప్పటి వరకు చెప్పింది రీక్యాపే. ఓకే, అధ్యాత్మ నిత్యాహ. ఏమంటే ఎక్సర్సైజు ఎప్పుడు చేయాలి? ఎక్సర్సైజు రోజు చేయాలా? వారానికి ఒకసారి చేయాలా? నెలకోసారి చేయాలా? రోజు చేయాలి ఎక్సర్సైజ్. డైలీ యూ హ్యావ్ టు డూ. ఇంకా ఈ మధ్యన కొంత డాక్టర్లు చిన్న పర్మిషన్ ఇచ్చారు, వారానికి 5 రోజులైనా చేయండి కనీసం అని చిన్న చుట్టి ఇచ్చారు. 2 రోజులు పోతే పర్వాలేదు.
ఎందుకంటే వీడికి పాపం కష్టపడతాడేమో నన్ను అడిగితే రోజు చేయమంటాను నేను. ఎప్పుడైనా ఏదో ప్రయాణము లేకపోతే ఒంట్లో బాగోలేదు ఇది అది ఆటంకం వస్తే రావచ్చు. కాబట్టి వారానికి 5 రోజులని వాళ్ళు ఇచ్చారు. ఇక్కడైతే అధ్యాత్మ నిత్యాహ, మీరు జీవితంలో అధ్యాత్మమును ఒక విడదీయరాని విధముగా భాగముగా చేసుకుని జీవించవలెను. అది అధ్యాత్మ నిత్యాహ. అధ్యాత్మం అంటే ఏమిటి? మీ లోపల మీరు మిమ్మల్ని మీరు తర్ఫీదు ఇచ్చుకుంటారు, మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటారు. ఓకే, ఏమిటండి అధ్యాత్మ నిత్యాహ అంటే ఎలాగా? ఇంక మిగిలిన సమయంలో అంటే ఇప్పుడే క్లాసు మొదలైంది, నేను ఈ అధ్యాత్మ నిత్యాహ అనే దాన్ని వ్యాఖ్యానం చేస్తాను, దాంతో శ్లోకం పూర్తవుతుంది. మీరు అధ్యాత్మ నిత్యాహన, ఈ అధ్యాత్మం అంటే ఇదేదో ఏదో అని మీరు అనుకోవద్దు. దీంట్లో చాలా సింపుల్. ఇది ఎలాగంటేదంటే ఏదో ఇప్పుడు వ్రతం ఏదైనా చేయాలనుకోండి, మార్కెట్కి వెళ్ళి సామాన్లు కొనుక్కు తెచ్చుకోవాలి. నిజానికి ఒకప్పుడు మార్కెట్కి వెళ్ళి అదే ఒకే షాపులో అన్నీ దొరికేవి. ఇప్పుడు దేనికి దానికి షాప్స్ వచ్చాయి. పూజా సామాగ్రికి వేరే షాప్ వచ్చింది, సాయి పూజా సామాగ్రి అనే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అక్కడ పూజా సామాగ్రి దొరుకుతుంది. మీరు ఆ షాపుకి కొంత ధనాన్ని పట్టుకుని వెళ్ళి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకుంటే వ్రతముకి మొదటి స్టెప్ అది. ఇక్కడ అలాగేమీ ఉండదు. ఇక్కడ మీరు అలాంటి బెంగ ఏం పెట్టుకోవద్దు. అధ్యాత్మ నిత్య అంటే ఏదో బండ నెత్తి మీద పెడుతున్నాడేమో శ్రీకృష్ణుడు అని మీరు బెంగ పెట్టుకోవద్దు. మీరు సింపుల్గా ఉంటే సరిపడుతుంది. బీ సింపుల్. అధ్యాత్మ నిత్యాహలో మొదటి స్టెప్ ఏమిటండి? బీ సింపుల్. సరళముగా జీవించు. ఈ బరువులన్నీ పెట్టుకోకండి, సరళంగా జీవించండి. తర్వాత బీ హంబుల్, కొంచెం వినయంగా ఉండండి. ఇప్పుడు పెద్ద ఆయన 70 ఏళ్ళు అయినాను 20 ఏళ్ల కుర్రాడు నడుస్తున్నారనుకోండి, ఆ కుర్రాడు ఇక తొందరగా నడవండి అని అనకూడదు. అది వినయం కాదు. వాడు ఏం చేయాలంటే పెద్ద ఆయన స్లోగా వస్తుంటే వాడు తన స్పీడ్ని కుదించుకుని ఆ పెద్ద ఆయనకి పక్కన ఉండి ఏదైనా సహాయం చేసి ప్రయత్నం చేయాలి. కానీ తొందరగా నడవండి అని ఆయన్ని కంగారు పెట్టడం అది వినయం అనిపించుకోదు. కాబట్టి వినయము అనేది చాలా మంచి లక్షణం. ఇది ఉండాలి. పిల్లల్లో వినయం కనపడకపోతే ఆ పిల్లలు భవిష్యత్తులో కష్టపడతారు. అవినయంతో ఉంటారు, వాళ్ళు సర్వత్రా పరాభవమును మాత్రమే పొందుతారు. అవినయంగా ఉన్నవాడిని ఎవ్వడూ దగ్గరికి రానివ్వడు. శంకర భగవత్పాదులు అవినయమపనయ విష్ణు అని ఒక స్తోత్రం రాసినారు. ఆయన విష్ణువుని ఉద్దేశించి, ఆయన విష్ణు అన్నాడు కాబట్టి ఆయన వైష్ణవుడు అన్నాడు. ఇది ఒకటి. ఆయన వైష్ణవుడు కాదని నేను అంటలేదు. నేను అనేది ఒక్కటే, ఆయన అనే విష్ణువును నువ్వు అనుకుంటున్న విష్ణువు ఒకటి కాదు. మనం ఇప్పుడు సమాజంలో ఉన్న విష్ణువు శంకరుల కాలంలో లేడు. ఆయన ఆ విష్ణువు లేడు. అక్కడ ఉన్న విష్ణువు అంటే సర్వమును వ్యాపించి ఉన్న పరబ్రహ్మ పరమాత్మ అని అర్థం విష్ణు శబ్దాన్ని. చూసారా, చిన్న టాపిక్ మారింది, పర్వాలేదు, మళ్ళీ వెనక్కొద్దాము. మొట్టమొదట ఆయన ఏం కోరారంటే అవినయమపనయ విష్ణు. హే విష్ణు, అవినయమును అంటే పొగరుమోత్తనాన్ని, యారోగెన్స్. పొగరుమోత్తనం అంటే గెంతులు ఇస్తూ అల్లరి చేస్తూ అలా కాదు. యారోగెన్స్ అంటే నాకు తెలుసండి మీరు పదండి అనే ధోరణి విడిచిపెట్టి కొంచెం పెద్దలు చెప్పింది వినడము, పెద్దలకి తోడుగా ఉండడము, వారు మనకేం చేశారని కాకుండా మనం వారికి ఏదైనా చేయగలమా అనే ఆలోచన కలిగి ఉండడము. అలా ఉండండి, వినయమును కలిగి ఉండండి, దాంట్లో కష్టమే ఉంది. తర్వాత మీ క్వాలిఫికేషన్ని మీరు దాచిపెట్టుకోవాలి. మీకు ఒక ప్రతిభ ఉంటుంది, మీ ప్రతిభను మీరు ప్రకటించుకొనరాదు. ప్రతిభను అలాగా రహస్యంగా పెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఒక విజిటింగ్ కార్డు పెడతారు. ఆ విజిటింగ్ కార్డు మీద జనులకున్న టైటిల్స్, డిగ్రీలు అన్నీ పెట్టి తమ ప్రతిభనంతనే అక్కడ ప్రింట్ చేస్తారు. ఆ ప్రతిభ ప్రింట్ చేయటం, విజిటింగ్ కార్డు ఎంత ఉంటుంది, ప్రతిభ ప్రింట్ చేయటానికి అది చాలదు. ఆ చోటు చాలకపోతే డబుల్ ప్రింటింగ్, ఇలా డబుల్ ఉంటుంది, డబుల్ సైజు చేసి అప్పుడు ప్రతిభను దాంట్లో ప్రకటించడం. అంటే నేను ఇంతటి వాడిని సుమా అని లోకానికి చెప్పే ప్రయత్నం చేయటం అలా ఉండకూడదు. హైడ్ యువర్ వర్చ్యూ.
మీకున్న ప్రతిభను, మీకున్న విద్యను, పాండిత్యాన్ని సమయం వచ్చినప్పుడు తప్ప మీరు దాన్ని ప్రకటించి తద్వారా ఇతరుల కంటే మేము గొప్ప అనేటువంటి ధోరణిని మీరు కలిగి ఉండవద్దు. ఎందుకంటే అందరూ ఒకే ఆత్మస్వరూపం. ఈ పాండిత్యం అంతా కూడా బుద్ధి యందు ఉంటుంది తప్ప ఆత్మ యందు ఉండదు. అందుకోసం తర్వాత లివ్ సైలెంట్గా ఉండాలి. ఊరికే వసపోసిన పిట్టవలే అలా అంటారు కదా, అలా వడవడ వాగుతూ ఉండకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. అవసరమైన మేరకు మాట్లాడాలి. సైలెంట్ అంటే మన వాళ్ళు ప్రతిదాన్ని తప్పుదారి పట్టించడంలో దిట్టలు. సైలెంట్ అంటే ఏమిటి? నేను ఈరోజు మౌనము అనే ఊరంతకీ డిక్లేర్ చేయడం, అది సైలెన్స్ ఎలా అవుతుంది? మీరు మౌనంగా ఉన్నారని మీ పేటలో వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలిస్తే అది సైలెన్స్ అవుతుందా, లేకపోతే చాటింపు అవుతుందా? అది తర్వాత ఇన్ని కాగితాలు పెన్సిళ్ళు అక్కడ పెట్టుకోవడం, దాని మీద రాసిస్తూ ఉండడం, అది సైలెన్స్ ఎలా అవుతుంది? అది సైలెన్స్ కాదు. సైలెన్స్ అంటే మౌనం అనగా ఏమో తెలుసిన, అవసరమైన మేరకు మాట్లాడడం. ఎదురువాళ్ళు మనల్ని అపేక్షిస్తారు, మనం ఏదో మాట్లాడతామని వారు ఏదో అడుగుతారు, మనం చెప్పాలి నేను మౌనంగా ఉన్నానని అనకూడదు. మనం అవసరమైన మేరకు పాఠం చెప్పే టైం వచ్చినప్పుడు పాఠం చెప్పాలి. అందుకే నాకు ఇది అనుకూలం కాదు, అది అనుకూలం కాదు అని హిరణ్యాక్షవరాలు పెట్టకూడదు. సహజంగానే పాఠం చెప్పేయాలి. కాబట్టి అదర్వైజ్ సైలెంట్గా ఉండాలి. అధ్యాత్మం గురించి చెప్తున్నాను. తర్వాత అటెన్షన్, థింకింగ్ వర్సెస్ అటెన్షన్. అదే పనిగా ఆలోచిస్తూ కూర్చోవడము అదే సంసారం. అటెన్షన్ సావధానంగా ఉన్నట్లయితే, అటెన్షన్ సావధానంగా ఉండండి, మైండ్ కామ్ అయిపోతుంది. అది అధ్యాత్మం. అటెన్షన్, సావధానత అధ్యాత్మం. పెళ్ళిళ్ళకి వెళ్తారు ఈ గెస్టులు, బంధువులు అందరూ హాల్లో కుర్చీల్లో కూర్చుని రణగోణ ధ్వని, దాన్ని సంస్కృతంలో తుముల ధ్వని అంటారు. తుముల ధ్వని అంటే అన్ని సౌండ్లు కలిసి ఒక విచిత్రమైన సౌండ్ ఒకటి జనరేట్ అవుతుంది. ఆ సౌండ్ అది మనస్సుకి విశ్రాంతి కూడా లేకుండా చేస్తుంది. పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు పురోహితుడు పెళ్లి ముహూర్తం టైం వచ్చినప్పుడు ఆయన మంత్రం చెప్తాడు. ఏమని మంత్రం ఏం కాదు, అది అన్ని మంత్రాలు కాదండి, ప్రవరలు మంత్రాలు కావు. ప్రవర గురించి ఊరికే దెబ్బలాడ అనవసరం. ప్రవర మంత్రం కాదు. ఏ ప్రవర చెప్పినో చెప్పండి. ఇప్పుడు ప్రవర చెప్తారా, మీ నాన్నగారి పేరే సుపర్ణ గారు, సుపర్ణపుత్రస్య అని చెప్తారు. అది మంత్రం అయిందా? అది వీడి తెలుసు, తెలుగులో తెలిసిన దాన్ని సంస్కృతంలో అన్నాడు. మీ తాతగారి పేరు ఏమిటి? వెంకన్న పౌత్రస్య. అదే ప్రవర్ అంటే ఏమిటది? వాట్ ఈజ్ దాట్? మీ ముత్తాత గారు, మాకు తెలియదండి ముత్తాత గారి పేరు అంటే ఆయనే పెట్టేస్తాడు పేరు. ఎందుకంటే ఆయనకు రూల్ ఉంది, ఎవళ్ళ పేరు తెలియదో వాళ్ళకి ఈ పేరు పెట్టుకో అని ఓ రూల్ పెట్టుకున్నాడు. లేకపోతే వీటికి తెలియకపోతే ఏదో ఒకటి చెప్పాలి కదా. కాబట్టి కశ్యప ప్రపౌత్రస్య, కశ్యప అని చెప్తాడు. కశ్యపుడనే ఆయన ప్రపౌత్రుడు అని అయిపోయింది ప్రవర. దీనికోసం కొట్లాటే ఉందండి, దీంట్లో కొట్లాటే ఉందండి, ఇంట్లో దీనికి కొట్లాటకి అవకాశమేనా? అది అలా ఉండకూడదు, సైలెంట్గా ఉండాలి. సో ఇప్పుడు ఆ పెళ్లిలో పురోహితులు ఏమంటారంటే సావధాన అని మైకులో చెప్తారు. సావధానం అంటే అర్థం ఏంటి? మీరందరూ ఇంత రణగుణ ధ్వని చేస్తున్నారు, ఇక్కడ వివాహం చూడడానికి కదా మీరు వచ్చింది, దంపతులను ఆశీర్వదించడానికి వచ్చారు, మీ దృష్టిని ఇటు మరల్చండి, ఇటు కబుర్లు మానేసి మా మంత్రాలను వినండి, వీళ్ళు ఇప్పుడు దంపతులు అవ్వబోతున్నారు చూడండి అని అభిప్రాయం. కాబట్టి మీరు జీవితంలో రణగుణధ్వని, మనస్సులో అల్లకల్లోలము, అలజడి, అది కావాలా లేక సావధాన కావాలా? సావధాన కావాలి. ఇది కానీ అది కానీ రెండే వికల్పములు. వై అంటారు. అంటే వై వెళ్తుంటే, కారులో వెళ్తుంటే వై వచ్చింది. వై వస్తే ఏం చేస్తాం? మధ్యలో వెళ్ళడానికి ఏమి ఉండదు. అక్కడ మధ్యలో వెళ్తే డివైడర్ ఉంటుంది, యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఇటైనా వెళ్ళాలి, అటైనా వెళ్ళాలి. జీవితము వై. మీరు అలజడి, ఆందోళన, రణగుణ ధ్వనితో బతికేస్తారా? లేక సావధానత, దానికి వికల్పము, ఆల్టర్నేటివ్ సావధానత. సావధానంగా ఉండండి. సావధానంగా ఉంటే
ఇప్పుడు దేహంలో ఆరోగ్యం మీకు తేడా వచ్చిందనుకోండి, మీరు సావధానంగా ఉంటే ఏమిటి అనారోగ్యం ఎలా ఉంది మీరు స్పష్టంగా మీకు తెలుస్తుంది. మీకు తెలిస్తే మీరు డాక్టర్కి చెప్పగలుగుతారు. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపులో పోట్లు వస్తున్నాయంటే డాక్టర్ ఏమంటాడో తెలుసునా? కడుపులో పోట్లు అంటే అబ్డామిన్లో వస్తున్నాయా లేకపోతే హార్ట్ పైన వస్తున్నాయా అని అడుగు. వీడికి తెలియదు సమాధానం. ఎందుకు తెలియదు? వీడు సావధానంగా చూడదు దేన్ని. డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్కి ఏం తెలుస్తుంది? వీడికే తెలియాలి. కాబట్టి వీడు సావధానంగా చూసి ఉన్నట్లయితే హార్ట్ పైన కాదండి, ఇట్ ఈజ్ అబ్డామిన్ పెయిన్ అని చెప్తాడు. ఆ అబ్డామిన్ అని చెప్తే డాక్టర్ దానికి తగ్గ మందు ఇస్తాడు. ఇది చిన్న దృష్టాంతం చెప్పాను. కాబట్టి అది మీకు ఎలా తెలిసింది? సావధానతను బట్టి తెలిసింది. సావధాన దేహము యొక్క స్థితిగతులు మీకు సావధానతను బట్టి తెలుస్తాయి. మీ మనస్సు ఎలా ఉన్నది, మీ మనస్సు ఎలా ఉన్నది. ఇప్పుడు ఎవరిలో మీకు అవమానం చేసినారు, ఆ మనిషి ఎడల మీ మనస్సు ఎలా ఉన్నది అది మీకే తెలుస్తుంది. మీ మనస్సు ఎలా ఉండాలంటే ఆ మనిషి ఎడల ద్వేషము, క్రోధము, బిటర్నెస్, విరోధము లేకుండా ఉందా లేదా మీకే తెలుస్తుంది. మీరు చూసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది మీకు? మీ మనస్సును మీరు సావధానముగా పరిశీలించిన సందర్భంలో తెలుస్తుంది. ఒక అడ్వైస్ చెప్పారు, ఎవరైనా మీకు అవమానము, అనాదరము చేసినట్లయితే వారిని మీరు నిందించవద్దు, వారిని ఆశీర్వదించుడు, వారితో ప్రేమగానే వ్యవహారము చేయండి. కానీ వారి ఎడల సైలెంట్గా ఉండే హక్కు మాత్రము మీకు ఉంటుంది. అలా చెప్పారు. వారికి దూరంగా ఉండడానికి, వారి విషయంలో సైలెంట్గా ఉండడానికి మీకు హక్కు ఉంటుంది. అంతే తప్ప వాళ్ళని తిట్టడానికి, వాళ్ళని నిందించడానికి, నేరాన్ని ఆరోపించడానికి మీకు హక్కు లేదు. అవన్నీ మీరు అబ్జర్వ్ చేసేసుకోవాలి. శివుడు విషం తాగడం అంటే దాని పేరేది? ప్రతిదానికి కథ కాదు, సింబల్. కథలేమీ లేవు, కథలేమీ లేవు, సింబాలిజమే ఉంది. కాదండి ఈ కథకి సింబాలిజం లేదండి అంటే ఆ కథ అనవసరం, ఆ కథ అనవసరం. ఎందుకు ఆ కథ? ఇప్పుడు చందమామ కథ ఉంది, అందులో ఏ సింబాలిజం? అనవసరం, అనవసరం. కాబట్టి ప్రతిదీ సింబాలిజమే. కనుక సైలెంట్గా ఉండే హక్కు మీరుకుంటుంది. చూడండి సావధానతలో ఎన్ని అంశములు వస్తున్నాయి. మీ మనస్సుని మీరు పుస్తకం చదివినట్టుగా, ప్రింటెడ్ పేపర్ చదివినట్టుగా మీ మనస్సును మీరు చదువుకోగలుగుతారు. మీ మనస్సు మీకు తెలుస్తుంది. దీని పేరే అధ్యాత్మము అంటారు. ఆత్మ అంటే తాను, తన గురించి. అధి అంటే గురించి. ఆత్మానం అధికృత్య అధ్యాత్మం. ఎప్పుడండి ఇది? రోజును అధ్యాత్మ నిత్యా. తర్వాత నిరంతరముగా, నిత్య అంటున్నారు కదా, బ్రేక్ లేకుండా మీరు ఆత్మవిచారం చేయాలి. అంటే క్లాసులు, ఎన్ని క్లాసులు ఉంటే అన్ని క్లాసులు అటెండ్ అవుతూ ఉండాలి. ఆత్మవిచారానికి నాగా పెట్టేయకూడదు, వర్షాకాలం చదువులాగా. అప్పుడప్పుడు ఏ పని లేకపోతే ఆత్మవిచారాన్ని అనకూడదు. ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, క్లాసు మానేయకూడదు. గెస్ట్ను కూడా క్లాసుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ లెవెల్లో మీరు ఆత్మవిచారాన్ని నిరంతరంగా చేయాల్సి ఉంటుంది. ఇంతేనండి మీరు చేయాల్సింది. కాబట్టి మీరు పెద్దింట్లో ఉన్నారా, చిన్నింట్లో ఉన్నారా, కారు నడుపుతున్నారా, ఇవన్నీ ముఖ్యం కాదండి. బ్యాంక్ అకౌంట్లో అవి ముఖ్యం కాదు. ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈజ్ ది అధ్యాత్మము. దీనికి అధ్యాత్మ నిత్య అనే దానికి మీరు ఏం పేరు పెట్టినా సరే, దానికి పేరు మీరు ఏం పెడతారో పెట్టండి. ఉద్దేశ్యము ఎడల మొక్కవోని శ్రద్ధ అని పేరు పెట్టండి. ఆ పదమును మనము మన స్వరూపమును మనము సాక్షాత్కరించుకునవలను. దాని ఎడల నిరంతరమైన శ్రద్ధ, దాని ఎడల మనస్సు యొక్క ఏకాగ్రత అని మీరు పేరు పెట్టండి. శ్రద్ధ అని పేరు పెట్టండి. అయితే సిన్సియర్ అంటారు, దాని విషయంలో మీరు చాలా పట్టుదలను కలిగి ఉంటారు అని పేరు పెట్టండి. మీరు పేరు ఏది పెట్టినా మీకు కావాల్సింది ఏమిటంటే అధ్యాత్మ నిత్య, ఆత్మస్వరూప విచారము విషయంలో మీరు పూర్ణమైన కమిట్మెంట్, శ్రద్ధను, తత్పరత అదియే ప్రధానమైనది. అనే తత్పరతతో మీరు ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు షాప్ ఓనరు షాప్ని ఓపెన్ చేసి
షటర్ పైకి వేసి లోపలికి గల్లాపెట్టి దగ్గరికి వెళ్ళి అగరబత్తి వేసి ఆ గల్లాపెట్టికి అగరబత్తి పెట్టి దండం పెట్టేసుకుని అక్కడ ఒక యంత్రం పెడతాడు, కుబేర యంత్రమో ఏదో అలా ప్రచారం చేసి పెట్టాడు. యంత్రాలు అమ్ముకుని వీడేమో వెచ్చాలు అమ్ముకునేవాడు, వీడైతే వీడికి యంత్రాలను అమ్మేవాడు ఇంకొకడు. తాడిని తల్లివాడు ఒకడైతే వాడి తల తల్లివాడు మరొకడు. అది ఈయన వెచ్చాలు అవి పప్పులు ఉప్పులు మనకు అమ్మేసి ఈయనేమో ధనాన్ని సంపాదించేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక రాగి కాగితం, రాగి ప్లేట్ మీద ఏవో గీతలు గీసి 4 అక్షరాలు రాసి అది అమ్మేసి ఇంకొకడు డబ్బు సంపాదిస్తాడు. ఇతనికంటే అతను చాలా దేవాంతకుడు. సో కాబట్టి షాపు తెరిచినప్పటి నుంచి అతని పని ఏమిటి? తత్పరత. ఏమిటి? షాపులో ఉన్న వస్తువులని బయటికి ఇస్తూ ఉండడము, వాళ్ళ జేబులో ఉన్న ధనాన్ని తన గల్లాపెట్టులో వేసుకుంటూ ఉండడం. ఎంతవరకు? మళ్ళీ షాపు మూసేసి ఇవ్వాలి. దాన్ని తత్పరత అంటారు. అది అధ్యాత్మనిత్యా అంటే. కాబట్టి ఆత్మ విషయంలో మీరు అటువంటి తత్పరతను కలిగి ఉండవలేదు. తర్వాత జీవితంలో అంటే అధ్యాత్మనిత్య శబ్దాన్నే వ్యాఖ్యానం చేస్తున్నాను. జీవితంలో ఏవో ఘటనలు వస్తూ ఉంటాయి. కొన్ని ఘటనలు మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ప్రతి ఘటనను మన అధ్యాత్మ విద్యకు అనుకూలముగా మలచుకొనవలేము. ఇప్పుడు మన ఇష్టపడేవాళ్ళు, మన ఎడల ప్రేమ గలవాళ్ళు మన దగ్గరికి వచ్చారనుకోండి, మనం వారిని ప్రేమగా చూసి వారికి ఏదైనా ఇచ్చి వారికి కొంత సేవ చేసి పంపించడం, అది అధ్యాత్మమే అయినది. అధ్యాత్మం. లేకపోతే వాళ్ళ మీద నేరారోపణ చేస్తారు. అమావాస్య నాడు అరిసెలు పెట్టలేదు, పూర్ణిమ నాడు బూరెలు పెట్టలేదు అని దెప్పుతారా, లేక సేవ ఏదైనా చేసి పంపిస్తారా? సేవ ఏదైనా చేసి పంపిస్తే దాన్ని అధ్యాత్మనిత్యుడు అన్న కేటగిరీలో పడుతుంది. ఇంకొకప్పుడు మీకు నచ్చని ఘటన ఎదురవుతుంది. అప్పుడు కూడా మీరు చాలా ఓపికతో క్షమాగుణముతో ఆ నచ్చని దానిని కూడా శివుడు కాలకూట విషాన్ని మింగినట్టుగా ఆ విషాన్ని కూడా జాగ్రత్తగా భక్షించి దాన్ని జీర్ణం చేసేసుకుని వారిని సైలెంట్గా వెనక్కి పంపించుట, అది అధ్యాత్మం. కాబట్టి సుఖము కలిగిన అధ్యాత్మానికి అది అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. సుఖం కలిగిందని పార్టీ మీరు బర్త్డే పార్టీ అని అందరినీ పిలిచి బర్త్డే పార్టీ చేశారనుకోండి, అది అధ్యాత్మం ఎందుకు అవుతుంది? అధ్యాత్మానికి గొడ్డలి పెట్టి అవుతుంది. ఎందుకంటే అధ్యాత్మంలో పుట్టుక చావు ఉండవు. పుట్టుక చావులకు అతీతమైనది అధ్యాత్మము. కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా అధ్యాత్మమునకు అనురూపంగా ఉండాలి. కాబట్టి జీవితంలో వచ్చే ప్రతి ఘటనను అధ్యాత్మమునకు అనురూపముగా తీర్చిదిద్దుకొనుట. ఎవరైనా కాలం చేశారనుకోండి, అంతే, ఈ దేహం అంటే ఎప్పుడైనా పడిపోయేదే, సరే కానివ్వండి, మనం ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము అనుకుంటాడు. చూడండి, ఆ ఘటనను అధ్యాత్మానికి అనురూపంగా తీర్చిదిద్దుకున్నాడా లేదా? ఏదైనా మంచి జరిగిందనుకోండి, భగవంతుడు కృపామయుడు, ఈశ్వరుల అనుగ్రహం చేతనే సర్వము సంపన్నమవుతున్నది, ఇది కూడా మనకి భగవంతుని దయచేతనే సిద్ధించినది అనుకుంటాడు. చూడండి, ఏదైనా సుఖము కలిగినప్పుడు కూడా దాన్ని అధ్యాత్మానికి అనురూపముగా తీర్చిదిద్దుకుంటా. ఈ విధముగా టోటల్ డెడికేషన్, పూర్తి తత్పరతతో మనం అధ్యాత్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దీని రహస్యం ఏమిటంటే, ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు, అమ్మగారు వంట చేస్తున్నారు, ఆమె విసుకుంటూ ఎందుకు దిక్కుమాల వంట ఈ పని రోజు చేసి నా జీవితం ఇలాగే పోతుంది అనుకుంటూ చేస్తున్నారా, లేక ప్రేమతో వంట చేస్తున్నారా? వంట చేసేవారు ప్రేమతో చేస్తారు. నేను చూశానుగా. ఇవాళ వీళ్ళందరికీ మంచిగా మనం చక్కటి భోజనం పెడదాము, కూర పప్పు పులుసు వేసి వీళ్ళకి మంచి రుచికరమైన పదార్థం, ఒకటి స్వీట్ కూడా తయారు చేసి వీళ్ళని తినిపిద్దాము అని పాపం ఎంతో కష్టపడి ప్రేమతో చేస్తారు. ఆ పూజ దగ్గర కూర్చుని అక్కడ పొగంతా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఏం తినరో ప్రేమతో చేస్తారు. అవునా? ఆ ప్రేమకి అంత శక్తి కలదు. అలాగే మనం అధ్యాత్మము ఎడల అలాగంటి ప్రేమను కలిగి ఉండాలి. భగవద్గీత చదువుకోవడమన్నా, వినడమన్నా, చెప్పడమన్నా ప్రేమను కలిగి ఉండాలి.
ఏదో కానీలే ఇదొక పారాయణ చేయటం అని పెట్టుకున్నాం కదా, పారాయణ చేసినట్టుగా చేయకూడదు. పారాయణ ఎలా చేస్తారు? పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది. 3 సార్లు చేయాలి. ఒకసారి చేసేప్పటికి టైం చూసుకుంటాడు, ఇంకెంత టైం పట్టింది, ఒకసారి పారాయణ చేయడానికి ఎంత టైం పట్టింది, 3 సార్లకి ఎంత టైం పడుతుంది, ఇవే ఈ లెక్కలే ఉంటాయి. దాంట్లో ప్రేమే ఉంటుంది. అంతా తప్పులు తడకలు చదివేయడం. ఎందుకంటే ప్రేమే ఉండదు కదా. ఊరికే పూర్తి చేసేద్దామనే కానీ అక్కడ చెప్తున్నది ఏమిటి అనే మాట ఉండదు. ఊరికే పారాయణలో పెట్టేయడం. దానివల్ల ఉపయోగం ఏమిటి? ఈ పారాయణదారులు అంటారు వాళ్ళు ఆలోచించుకోవాలి. నన్ను అడిగితే నేనేం చెప్పను, నాకేమీ ఉపయోగం కనపడడం లేదు. ఇప్పుడు నిర్మాణమోహ అనే శ్లోకాన్ని మనం పారాయణ చేస్తున్నామా, అధ్యయనం చేస్తున్నామా? ఊరికే ఒకసారి అంటాం, ముందు వెనక ఒకసారి అంటాం. ఎందుకంటే బుద్ధిలో స్థిరపడితే అప్పుడు గుర్తు చేసుకుని స్ఫూర్తిని పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి అంటాం. నా దగ్గరికి ఎవరో వచ్చారు, స్వామీజీ మీరు భోజనానికి కూర్చునే ముందు మేము మొత్తం భగవద్గీత చాప్టర్ అంతా పారాయణ చేసిస్తామని చెప్పారు. చూడండి, నేను అలసిపోయి ఉన్నాను, నేను 2 మెతుకులు తిందామని వచ్చాను, మీరు నాకు ఇటువంటి ఎజెండాలు ఏం పెట్టద్దు, నా తిండి నన్ను తినివ్వండి, మీకు తోచింది మీరు చేసుకోండి. అంతేగాని నా కోసం మీరు పారాయణ చేయడం కాదండి. మరి మేము పారాయణ చేయకుండా మరి నేను నా మంత్రాన్ని నేను చదువుకుంటా, నా పరిశోధనను నేను చేసుకుంటా, ఏ శ్లోకం చెప్పాలో నేనే చెప్పుకుంటా, నేను తినేస్తా, మీరు నాకేమీ చేయనక్కర్లేదు. అంటే మీరు ఈ 15వ అధ్యాయం చెప్పడానికి మీరు నేను వ్యతిరేకం కాదు. మీరు అక్కడికి వెళ్ళి చెప్పుకోండి, ఒకసారి కాదు 3 సార్లు చెప్పుకోండి, నా కోసం చెప్పద్దు. ఎందుకంటే మీరు నా కోసం చెప్పడం మొదలు పెడితే మీరు పూర్తయ్యే వరకు నేను ఇలా అన్నం చేసి కూర్చోవాలి. నా వల్ల కాదు, నేను పలహారం చేసి పైకి పోతాను, మీరు నా కోసం చెప్పండి. కాబట్టి ఇలా నడుస్తూ ఉంటుంది. నా మీద ఏమన్నారంటే స్వామీజీకి పారాయణ అక్కర్లేదన్నారు. నా దగ్గర వచ్చేవాడిని పారాయణ అక్కర్లేదన్నారా? నేను అక్కర్లేదన్నా. నేను నా తిండి నేను తింటానన్నాను తప్ప వాళ్ళ పారాయణను నీకు అడ్డుకోండి. కాబట్టి ఈ పారాయణల వల్ల ఒరిగిదేమీ ఉండదు, ప్రేమ ఉండాలి. పారాయణ అంటే తంతు, తంత్రము అన్నాం కదా, తంత్రము ప్రకృతి, తంతు వికృతి. వేరే ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసిన, నిర్మాణ మోహాజిత సంగదోష అని శ్లోకం చదువుతుంటే లోపల నుంచి ప్రేరణ, స్ఫూర్తి పుట్టుకొస్తుంది. దాన్ని ప్రేమ అంటారు. తల్లి పిల్లవాడిని రే నాన్న అని పిలిచినప్పుడు ఆమె హృదయం నుంచి ప్రేమ వస్తుంది. అంతేగాని ఎరే నాన్న అని జపం చేస్తారండి. కాబట్టి ఆ విధమైన ప్రేమను కలిగి ఉండాలి. శాస్త్రము ఎడల, గీత ఎడల అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. దాన్ని అధ్యాత్మనిత్య అంటారు. అధ్యాత్మనిత్యత్వము యొక్క ఈ లక్షణానికి అధ్యాత్మనిత్యత్వము అని పేరు. అధ్యాత్మనిత్యత్వము అని నేను ఒకసారి అదే టాపిక్ మీద ఎక్కడో మాట్లాడాను కూడా. సో అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం అని 13వ అధ్యాయంలో, భగవద్గీత 13వ అధ్యాయంలో 20 లక్షణాలు చెప్పారు. దాంట్లో ఈ అధ్యాత్మనిత్యత్వము కూడా ఒకటి. కాబట్టి అధ్యాత్మనిత్యత్వం అనేది అది మనం అప్పుడప్పుడు చేసుకునేది కాదు, నిత్యం ఉండాలి. దాంట్లో ప్రధాన లక్షణం ఏమిటంటే విరోధం ఉండాలి. విరోధం అంటే కాంట్రడిక్షన్. అంటే ఏమిటి? అధ్యాత్మము ఆత్మ శాశ్వతము, దేహము నశ్వరము కదా. మీరు దేహాన్ని పూజించుకుంటూ, దేహాన్ని హైలైట్ చేసుకుంటూ, దాన్ని గద్దెల మీద కూర్చోబెట్టి పల్లకీల్లో ఊరేగించి, ఏనుగుల మీద ఊరేగిస్తే మీరు అధ్యాత్మ జ్ఞానానికి విరుద్ధంగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారా? విరోధం అయిపోలేదా? అధ్యాత్మ జ్ఞానానికి ఇప్పుడు మీరందరూ పల్లకి తెచ్చి నన్ను ఊరేగించారనుకోండి, బిల్డింగ్ చుట్టూ 3 సార్లు ఊరేగించారనుకోండి, ఎందుకది? బాజా భజంత్రీలు పెట్టి ఎందుకది? ఒకసారి ఎవరింటికో నన్ను రమ్మని పిలిచారు. అప్పట్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు నాకు ఓపిక తగ్గింది. నేను వెళ్ళాను. మామూలుగా నేను ముఖం మీద కండువా వేసుకుని చేతిలో సంచి పుస్తకం పెట్టుకుని నేను వెళ్ళాను. వెళ్ళగానే తక్కువని నాదస్వరము డోలు మొదలైంది. నేను ఎవరో పెళ్ళి వరకున్నారు. అనుకుని పక్క నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నాకు డౌట్ వచ్చింది. వీళ్ళు నాకు అడ్డం వచ్చేస్తున్నారు, ఈ నాదస్వరం వాళ్ళు. నాకు డౌట్ వచ్చి వాళ్ళని అడిగాను, ఏమిటండి వీళ్ళంటే, మిమ్మల్ని తీసుకెళ్ళడం కోసం పెట్టారండి అంటే నేను చెప్పాను, హ్యావ్ ఎ గుడ్ డే,
నేను వెనక్కి తిరిగి ఆటో మాట్లాడే ప్రయత్నం చేశాను, వెనక్కి వెళ్ళిపోవడానికి. అంటే ఏమిటి చేయము, ముందు వాళ్ళకి ఇవ్వాల్సినది ఇచ్చేసి పంపించేయండి, అప్పుడే నేను మీ ఇంటికి వస్తాను. అంటే నన్ను నాదస్వరమును డోలును బాజా భజంత్రులతో పట్టుకెళ్దామంటే నేను మీకు ఎలా కనపడుతున్నాను? నేను మీతో సరదాగా ఒక సోదరుడిగా వచ్చి మీ ఇంట్లో 2 మెతుకులు తిని వెళ్దామని నేను వస్తే నా నెత్తిన ఈ భారం అంతా మీరు పెడితే నేను రాను, నా దారిని నేను వెళ్తాను. మీరు బాజా భజంత్రులు మీరు పెట్టుకుని మీరు ఊరేగండి అని నేను చెప్పాను. వాళ్ళు వెంటనే ఆ నాదస్వరం వాళ్ళని ఆపించేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇచ్చి పంపించేసి అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాను. ఎందుకంటే ఇటువంటి హంగు ఆర్భాటము, దేహానికి ఎక్కువ ప్రాముఖ్యమునివ్వటము, నామరూపాలను బాగా హైలైట్ చేసుకోవటము అన్నది అధ్యాత్మనిత్యత్వం అనే లక్షణమునకు విరోధము. ఆ పొరపాటు చెయ్యనే రాదు. అలాంటి విరోధాన్ని జనులు చేస్తూ ఉంటారు. లేదండి ఆ పెద్ద గురువులన్నీ ఇలాంటి పనులు చేసి హిందూ మతాన్ని ఈ స్థితికి పట్టుకొచ్చారు. పెద్ద గురువు గారు చేశారంటే అదేమీ గొప్ప విషయం కాదు. అది దానివలన హిందూ ధర్మానికి నష్టం కలిగింది. మొన్న ఉండి దగ్గర ఒక గ్రామంలో ఆయన రఘురామకృష్ణరాజు గారిని, ఆయన ఎమ్మెల్యేయో ఎంపీయో ఒక ఆయన రాజకీయ నాయకుడు, ఆయన పెద్ద మనస్సుతో మేము ఇక్కడ రామాలయం కడదామని వెళ్ళాడు. ఆ గ్రామానికి వెళ్ళి రామాలయం కట్టడానికి ప్లాన్ అది వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మాకు రామాలయం అక్కర్లేదు అని చెప్పారు. అదేమిటి రామాలయం కడితే వద్దంటారేమిటి అని ఆయన ఆశ్చర్యపోయారు. అంటే మేము క్రైస్తవులమండి, మాకు రామాలయం ఎందుకు అని వాళ్ళు అన్నారు. పోనీలండి మీకు అక్కర్లేదు, హిందువులు ఉంటారు కదా వాళ్ళకి కావాలంటే. హిందువులు ఎవళ్ళు లేరండి ఇక్కడ హిందువులు ఎవళ్ళు లేరు, మేమందరం క్రైస్తవులమే అని వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద మనిషిని పెట్టుకున్నారు, పెద్ద ఆయన అందరి తరఫున చెప్పాడు, ఇక్కడ హిందువులు ఎవళ్ళు లేరండి, మీరు దయచేసి హిందువులు ఉన్న చోటకి వెళ్ళి కట్టండి, మా దగ్గరికి వచ్చేది కడతారు, ఇక్కడ ఎవరు హిందువులు లేరు. అంటే ఆయన ఆశ్చర్యపోయి హిందువులు ఒక్కరు కూడా లేరంటే లేరండి బాబు. ఇప్పుడు ఆ పేటలో ఒక్క హిందువు కూడా లేకపోవడానికి మన మత వ్యవస్థలు కారణమా కాదా మీరు చెప్పండి. మన మత వ్యవస్థలు కలుషితమైన కారణంగానే అక్కడ ఒక్క హిందువు కూడా లేకుండా అయిపోయాడు. 10 ఏళ్ల క్రితం వాళ్ళందరూ హిందువులే. కాబట్టి మతంలో విరోధము అంటే కాంట్రడిక్షన్, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్ అంటారు. ఒక వైరస్ ఉంటుంది, ఆ వైరస్ మీ కంప్యూటర్లోకి వస్తుంది. అదేం చేస్తుందంటే మీ కంప్యూటర్ని చెడగొట్టి ఆ వైరస్ని పట్టుకుంటే అది ఎక్కడి నుంచి వచ్చిందని మళ్ళీ మీరు దాన్ని కూపీ లాగేందుకు వీలు లేకుండా ఆ వైరస్ తనని కూడా తాను డిస్ట్రక్ట్ చేసేసుకుంటుంది. అలాంటిది ఏదో ఉంది, అలాంటి దాని గురించి నేను విన్నాను. మన హిందూ సమాజంలో అటువంటి వైరస్ ప్రవేశించింది. దాంతో హిందూ సమాజము సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్తోంది. మేలుకోండిరా బాబు అంటే మీద పడి కరిచేందుకు సిద్ధపడుతున్నారు. మేలుకోనండి అంటే కూడా తప్పుగా భావిస్తున్నారు. ఎంత విరోధం వచ్చేసిందో చూడండి హిందూ సమాజము. హిందూ సమాజం యొక్క ధర్మం ఏమిటి? సమం సర్వేషు భూతేషు రాబోతోంది. సమం సర్వేషు భూతేషు. సో తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం అని రాబోతోంది శ్లోకం. అది హిందూ ధర్మం అంటే. సకల ప్రాణుల యందు పరమాత్మ ఏకరూపంగా నిలిచి ఉన్నాడు, అది హిందూ ధర్మం. ఇప్పుడు ఈ దృష్టాంతం మనకేం చెప్పింది? మన హిందూ ధర్మానికి మనం విరోధం చేసుకున్నామని చెప్పిందా లేదా? కాబట్టి కొంచెం డైగ్రెషన్, బట్ పాయింట్ ఈస్ మేడ్. ఏంటంటే అధ్యాత్మ జ్ఞానమునకు విరుద్ధమైనటువంటి జీవిత శైలిని మనము నిలబెట్టుకునకూడదు. ఏది అధ్యాత్మ జ్ఞానానికి విరుద్ధంగా ఉందో దానిని పరిశీలించుకుని ఎగ్జామిన్ చేసుకుని దాని నుండి బయటపడిపోయి మనం అధ్యాత్మ జ్ఞానాన్ని నిలబెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? చెదపురుగు వలె ఈ విరోధము అధ్యాత్మ జ్ఞానానికి అడ్డుపడిపోతుంది. కాబట్టి జీవితంలో అధ్యాత్మ జ్ఞానానికి విరోధము ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఒకవైపు అధ్యాత్మ జ్ఞానము,
ఇంకోవైపు కాంట్రడిక్షన్ పెట్టుకుని కాలక్షేపం చేసేస్తూ ఉంటాం. దాంతో మనం వీ గెట్ స్టక్. మనకి ప్రోగ్రెస్ ఏమి ఉండదు. ఎక్కడున్నా గొంగళి అక్కడే ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే 2 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి. మా చిన్నప్పుడు మా ఊళ్ళో సత్యానందం అని ఒక ఆయన ఒకటే కొట్టు అంటే వెచ్చములు అమ్మే షాపు ఒక్కటే ఉండేది గ్రామం మొత్తాన్ని. దాని అధినాయకుడి పేరు సత్యానందం గారు. ఆయన నన్ను పిలిచాడు, ఏ పంతులు ఇలా అని పిలిచాడు. మేము వేదం చదువుకుంటూ ఉండేవాళ్ళము. పిలిచి, నువ్వు ఆయన దగ్గర చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? ఇది చదువుతున్నా. నేను ప్రశ్న అడుగుతాను చెప్పు. ఏమిటంటే ఆ ప్రశ్న, కప్ప నూతిలో నుండి ఒక్క గెంతు వేస్తే 3 అడుగులు పైకి వెళ్తుంది, కానీ జారిపోతుంది. 3.5 అడుగులు జారిపోతుంది. ఎన్ని గెంతులు వేస్తే పైకి వస్తుంది అని అడిగాడు. ప్రశ్న అడిగి ఎప్పుడు పైకి వస్తుంది? పైకి రాదు కదా. అదొక ప్రశ్న. నేను చెప్పలేకపోయాను. నేను క్యాల్కులేషన్స్ చేసుకున్నాను. నేను నాన్నగారిని అడిగాను, వెర్రివాడా అది పైకి రాదమ్మా అని చెప్పాను. నాకు తెలుసుకోవడానికి టైం పట్టింది. ఆయన ఇంకో ప్రశ్న అడిగారు సత్యానంద గారు. అప్పట్లో కేజీ అని కొత్తగా వచ్చింది. అంతకుముందు కేజీలు ఉండేవి కావు. అప్పుడే కొత్తగా ప్రారంభమైనది ఏమిటి? మెట్రిక్ సిస్టమ్. రూపాయికి 100 పైసలు, నయా పైసలు, కొత్తగా పైసలు వచ్చాయి. అప్పుడు నయా పైసలు, అనా, అర్ధన ఇవన్నీ పోయాయి. 5 పైసలు 10 పైసలు అలా వచ్చాయి. అలాగే మెట్రిక్ సిస్టము. కేజీ అనే మాట అప్పుడే వచ్చింది. ఆయన నన్ను ఏమడిగాడంటే, 1 కేజీ ఇనుము ఐరన్, 1 కేజీ ఇనుము, 1 కేజీ కాటన్ ప్రతి ఏది బరువు ఎక్కువ అని అడిగారండి వాళ్ళు. మీరు నేను ఆశ్చర్యపోతా. మీరు సరే, నేనేం చెప్పారంటే ఇనుము ఎక్కువ అని చెప్పారు. ఆయన అడిగింది 1 కేజీ ఇనుము, 1 కేజీ ప్రతి ఏది బరువు ఎక్కువ అని అడిగాడు. అడిగితే 2 ఒకటే కదండి చెప్పద్దు, అది ఇనుము బరువు ఎక్కువ అని చెప్పాడు. అంటే పంతులు వచ్చి బాగా చెప్పావు అది 2 పరిహాసం చేసినాడు. కాబట్టి అధ్యాత్మ నిత్యత్వములకు విరోధము ఉండరాదు, లేకపోతే స్టక్ అయిపోతాం. తర్వాత అధ్యాత్మ జ్ఞానం విషయంలో మీరు ఎఫర్ట్ ఉండదని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ సాధన అంటారు. ఈ సాధన కాని సాధన. బుద్ధుడు కూడా సరిగ్గా అలా చెప్పాడు. ద బుద్ధాస్ ప్రాక్టీస్ ఈజ్ సచ్ ఎ ప్రాక్టీస్ విచ్ ఈజ్ ఎ నాన్ ప్రాక్టీస్. కాబట్టి అధ్యాత్మ జ్ఞానంలో మీకు అలసట, ఆవేశము, ఆందోళన, హడావిడి ఇవేమీ ఉండవు. ఇది ఏదో పెళ్లి పేరంటం లాంటిది కాదు, అయితే వ్రతము నోము వంటిది కాదు. చాలా ఎఫర్ట్. ఇక్కడ ఎఫర్ట్ అనేది ఉండదు. ఇక్కడ ఉన్నది ఎఫర్ట్లెస్నెస్. కర్మణ్యకర్మ. ఇక్కడ ఎఫర్ట్లెస్నెస్ అంటే ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడేది ఏమీ లేదు అనే విషయాన్ని మనం స్పష్టంగా అనుభవానికి తెచ్చుకోవాలి. జీవితాన్ని పుష్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఈ ఎఫర్ట్లెస్నెస్ గురించి నేను విస్తారంగా చెప్పాను. జీవితాన్ని పుష్ చేసే ప్రయత్నం చేయకూడదు. జీవితము సాఫీగా సాగిపోతూ ఉంటుంది. సూర్యోదయాన్ని మీరు పుష్ చేసి కలిగిస్తారా? దానంతట అదే అవుతుందా? అలాగే మన జీవితంలో జీవిత ప్రవాహము కూడా సూర్యోదయ సూర్యాస్తమయముల వలె, ఋతువుల గమనము వలె, వాయువు వీచుట వలె, నది ప్రవహించుట వలె అలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అలాగే సాగనివ్వాలి. అంతేకాని నేను చేసేస్తున్నాను అని దాంట్లో ఎఫర్ట్ పెట్టారనుకోండి, అధ్యాత్మానికి భంగము వచ్చినది. ఇప్పుడు ఉదాహరణకి నేను పర్సనల్ దృష్టాంతం చెప్తా. వేళ శని శుక్రవారం వచ్చేసినప్పుడే క్లాస్ చెప్పాలి, సాయంకాలం కాళ్ళు చాటు కూర్చుందుకు వీలు ఉండదు, క్లాస్ చెప్పాలి అని నేను అనుకున్నాను అనుకోండి సపోజ్. అప్పుడు టైం అయినప్పుడు అక్కడ లేచి ఇక్కడికి వచ్చి పాఠం చెప్పడం ఎఫర్ట్ అవుతుంది. అవునా? శుక్రవారం వచ్చింది, మనం తెచ్చేమో శుక్రవారం నాది వచ్చింది. క్లాస్ టైం అయినప్పుడు వెళ్ళి పుస్తకం పెట్టుకుని 4 మాటలు చెప్తాము, వాళ్ళతో పంచుకుంటాము. దీంట్లో ఎఫర్ట్ ఏముంది? ఇప్పుడు ఎఫర్ట్లెస్ అయిపోతుంది. సేమ్ థింగ్ ఎఫర్ట్లెస్, సేమ్ థింగ్ ఎఫర్ట్. ఇప్పుడు వంట చేస్తున్నారు, బతుకున్నంతకాలం వీళ్ళకి వండి వారుస్తూ ఉండడమే పని అయిపోయింది అనుకుంటే ఎఫర్ట్ అయిపోతుంది. అది ఎఫర్ట్ అయిపోతుంది.
అలా కాకుండా ప్రేమతో పోలే సరదాగా 4 పదార్థాలు చేస్తాం, వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడుపుకుండా తింటారు, వాళ్ళకి సంతోషం కలిగితే వాళ్ళ సంతోషమే మనకు ఆనందము అని అనుకుంటే అంత వంట కూడా ఎఫర్ట్లెస్ అయిపోతుంది. కాబట్టి ఈ అధ్యాత్మ విద్యని మీరు ఎఫర్ట్లెస్ కేటగిరీలో పడేయాలి, దాన్ని అప్రయత్నంలో పడేయాలి తప్ప దీన్ని ఒక ప్రయత్నముగా, ఒక బరువుగా, ఒక పెద్ద పనిగా తీర్చిదిద్దుకోరాదు. ఓకే, ఎఫర్ట్లెస్. రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. ఆయన ఏవో ప్రశ్నలు అడిగితే చెప్పేవారు. ఆయన ప్రశ్న అడగడానికి ముందు ఉపోద్ఘాతం ఏమిటంటే, నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలి, దీనికోసం నేను మద్రాసు నుంచి చాలా కష్టపడి ప్రయాణం చేసి వచ్చాను అని ఉపోద్ఘాతం చెప్పాడు. సరే, ప్రశ్నలు నువ్వు తర్వాత అడుగుతూ మంచిది, కానీ మద్రాసు నుంచి నువ్వేం కష్టపడ్డావయ్యా, ఎలా వచ్చావు అంటే రైల్లో వచ్చాను. రైలు దిగి ఏం చేసావు, జట్కా చేసుకుని వచ్చాను అని చెప్పాడు. మరి రైలు పరిగెత్తింది, గుర్రం పరిగెత్తింది, నువ్వేం పరిగెత్తావు? నీ ఎఫర్ట్ ఏముంది దాంట్లో? నువ్వు రైల్లో నిద్రపోయావా? కొంతసేపు నిద్రపోయాను. మరి ఇంకా నువ్వు ఎఫర్ట్ చేసింది ఏముంది? రైలు స్టేషన్ నుంచి ఇక్కడికి జట్కాలో గుర్రబండిలో వచ్చేటంటే గుర్రానికి ఎఫర్ట్, కానీ నీకేం ఎఫర్ట్ ఉంది? కాబట్టి యు ఆర్ ఎఫర్ట్లెస్. కానీ ఆయన అలసిపోయాడు. ఎందుకు అలసిపోయాడు? నేను ఎఫర్ట్ చేస్తున్నానని అనుకోబట్టి. మైండ్లో చాలా సూక్ష్మంగా ఉంటుంది, ట్వీకింగ్ అంటారు. మైండ్లో నేను ఇంత పని చేసేస్తున్నానని మీరు అనుకుంటే ఆ పని బరువు అయిపోతుంది. అది ఏంటండి, అలా సరదాగా చేసుకుంటూ పోతాము, దీంట్లో బరువు ఉంది, ఎఫర్ట్లెస్గా చేసుకుంటూ పోతాం, సరదాగా ఆడుతూ పాడుతూ చేస్తాము, అది ఎఫర్ట్లెస్ అయిపోతుంది. కాబట్టి అధ్యాత్మ సాధనను మీరు ఎఫర్ట్లెస్ కేటగిరీలో పడేయాల్సి ఉంటుంది. అంతే తప్ప దాన్ని ఎఫర్ట్ కేటగిరీలో వేయకూడదు. ఈ సాధన ఎట్టి సాధన అనగా సాధన కాని సాధన. ఓకే, దీని మీద ఓ మహాత్ముడు చెప్పిన వచనము ఇంగ్లీష్లో అన్నారు ఆయన. అది చెప్తాను మీరేం పట్టుకుంటారో చూస్తాను, పట్టుకుంటారేమో చూడండి. దోస్ హూ సీక్ ద సెల్ఫ్ do not get it, but only the seekers get it. ఇప్పుడు మీరు పట్టుకున్నారా నేను చెప్పింది? కాబట్టి సాధన ఉంటుంది, జిజ్ఞాస ఉంటుంది, కానీ ఆ జిజ్ఞాసను మీరు ఒక ఎఫర్ట్ కింద, ఒక తంతు కింద తయారు చేసి పెడితే అది మీకు దొరకదు. కాబట్టి సాధన ఉంటుంది. ఎటువంటి సాధన? ఇందాక నేను చెప్పిన మాటే, బుద్ధాస్ ప్రాక్టీస్. బుద్ధుడు ప్రాక్టీస్ చేయమన్నాడు ఆయన. పతంజలి ప్రాక్టీస్ వంటిది కాదు, అభ్యాసం పతంజలి ప్రాక్టీస్ వంటిది కాదు. మన యోగులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, రామ్దేవ్ బాబా గారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాక్టీస్ కాదు ఇది. అది చాలా యోగా ప్రాక్టీస్. ఇది అలాంటి ప్రాక్టీస్ కాదు. ఇది బుద్ధాస్ ప్రాక్టీస్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ నాన్ ప్రాక్టీస్, కర్మణ్య కర్మ. కాబట్టి మైండ్లో నేనింత పని చేస్తున్నాను అని అనుకున్నారంటే, కర్తృత్వం పడిందంటే అది ప్రాక్టీస్ అయిపోతుంది, ఎఫర్ట్ అయిపోతుంది. కర్తృత్వం లేకుంటే ఎఫర్ట్లెస్ అయిపోతుంది. ఓకే, కాబట్టి ఈ సాధనను మీరు ఎఫర్ట్లెస్గా మార్చేసుకోవాలి. శుక్రశని ఆదివారాలు వస్తూ ఉండడము, క్లాసు వింటూ ఉండడము, ఇదంతా కూడా నాకు కానీ మీకు కానీ ఎఫర్ట్లెస్ అయిపోవాలి. అటువంటి యాటిట్యూడ్ మైండ్లో పెట్టుకుంటే సరిపడుతుంది. తర్వాత మీరేం చేయాల్సి ఉంటుందంటే, వినుట, శ్రవణము, మననము, ఇంటికి వెళ్ళి ఏదైనా ఒక అధ్యాత్మ గ్రంథమును అధ్యయనము చేయుట, లేక కొన్ని క్లాసులు 2 సార్లు వినాల్సి ఉంటుంది. 2 సార్లు వింటే కానీ మీకు ఆ సారము రాదు, మనస్సుకి రాదు. ఉదాహరణకి నిన్న క్లాసు ఉందనుకోండి, అది 2 సార్లు వినదగ్గ క్లాసే అని నాకు అనిపించింది. నా మటుకి నాకు అలా అనిపించింది. 2 సార్లు వింటే మంచిది. ఆ తర్వాత విన్నదానిని అనుసంధానం చేసుకోవాలి. యూ హవ్ టు పాండర్, యూ హవ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆ ధ్యానంకి నిధ్యాసనం అంటారు. కాబట్టి రోజంతా మిగతా పనులన్నీ మానేసి ఇది చేస్తూ కూర్చోమని నేను చెప్పట్లేదు. అప్పుడు ఎఫర్ట్ అయిపోతుంది. ఎఫర్ట్లెస్గా మీరు శ్రవణం చేయండి,
ఇంటికి వెళ్ళి ఏదైనా ఒక గ్రంథమును అధ్యయనము చేయుట, లేక క్లాసును ఇంకొకసారి వింట, ఇది మననము చేయుడు మననం ఎఫర్ట్ కాదు. తర్వాత నిధిధ్యాసనము చేయుడు. నన్ను అడుగుతారు ఏం చేస్తున్నావు, నేను ఏదో పుస్తకం చూస్తున్నాను. ఈ పుస్తకం చూడడం అనేది విసిగెత్తదా? విసిగేమనిపిస్తుంది. ఇందులో ఎఫర్ట్ అయితే విసిగేస్తుంది. ఇప్పుడు పిండి రుబ్బుతున్నారనుకోండి, కొంతసేపు విసిగేస్తుంది. ఎంతసేపు రుబ్బుతారు ఈ పిండి? విసిగనిపిస్తుంది. చేతులు నొప్పులు పుడతాయి. పుస్తకం సంతోషంగా పుస్తకం చదువుకుంటున్నారనుకోండి, హ్యాపీగా ఉంటుంది. నో ఎఫర్ట్. తెలుసుకోవడం ఎఫర్ట్ కాదు, చేయడం ఎఫర్ట్. కాబట్టి ఈ అధ్యాత్మ జ్ఞానమును దానికి ఎఫర్ట్ యొక్క గంధము కూడా తగలకుండా దానిని కేవలము శ్రవణము, మననము, నిధిధ్యాసనము. ఓకే, ఇది ఎలాంటిదంటే అధ్యాత్మ విద్య భోజనం చేయడం వంటి. భోజనం వడ్డించారండి. ఇప్పుడు ఎవరైనా నేను కష్టపడి ఈ కూర కలుపుకుని, పప్పు కలుపుకుని, నెయ్యి కూడా వేసుకుని, మళ్ళీ కలుపుకుని, నేను కష్టపడి నోట్లో పెట్టుకుని నమిలి తిని, ఆ తర్వాత కష్టపడి దాన్నంతని జీర్ణం చేసి, అలా ఉంటుందండి? అలా ఉంటుందా? వాళ్ళు వడ్డించడంలో ఎఫర్ట్ ఉంది, కానీ మీరు చక్కగా ముద్ద తర్వాత ముద్ద తినేయడంలో ఎఫర్ట్ ఏముంటుంది? ఒకసారి తినేసిన తర్వాత మీ ఎఫర్ట్ ఏముంటుంది? ఇంకా అది జీర్ణమవుతుంది, దాని సారము దేహానికి లభిస్తుంది. అయితే మీరు కూర్చుని దాన్ని ఇలాగా కొట్టి జీర్ణం చేస్తారా ఏమి? ఎంత ఎఫర్ట్లెస్ అయిపోయిందో చూడండి. అధ్యాత్మ జ్ఞానం అట్టిదియే. శ్రవణ మనన నిధిధ్యాసనములు అనేవి ఎఫర్ట్ కావు. ఎఫర్ట్లెస్గా అవి మీకు అనుభవానికి వస్తాయి. తర్వాత ఈ అధ్యాత్మ జ్ఞానం గురించి ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఇది గ్రాడ్యువల్లా సడన్ అని అడుగుతారు. జ్ఞానము సడన్. పండు చెట్టు మించి పడేప్పుడు అది సడన్గా పడుతుందా, క్రమంగా పడుతుందా? సడన్గా పడుతుంది. కానీ కాయ ముదిరి పండవడం మటుకు, therefore అధ్యాత్మ జ్ఞానము ఇట్ ఈస్ గ్రాడ్యువల్ అండ్ ఆల్సో సడన్. గ్రాడ్యువల్ అంటే ఏమిటి? క్లాస్కి వస్తూ ఉంటారు, వారం తర్వాత వారం క్లాసు వింటారు, దాన్ని అలాగా అధ్యయనం చేస్తూ ఉంటారు, దాని మీద నిధిధ్యాసనం చేస్తూ ఉంటారు. పేషెన్స్ అవసరం, టైం కాదు, పేషెన్స్ అవసరం, సహనం అవసరం. ఇప్పుడు కాయ పండవడానికి సహనము కావాలా, టైం కావాలా? సహనం కావాలి, టైం కాదు. మా చిన్నప్పుడు మామిడి పళ్ళు తీసుకొచ్చి దానిపై గడ్డి వేసి కాయలు మూల పెట్టారు. నేను పొద్దున్న చూసేప్పుడు పచ్చిగా ఉన్నాయి. నేను మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళి చూశాను. అన్నా అలాగా నా అభిప్రాయం ఏంటి, ఎప్పుడే ఒక పూట గడిచింది కదా, ఏమైనా మార్పు వచ్చిందా? అలాగా పండవు. నువ్వు అలా రోజు చూస్తే అసలే పండవు. నువ్వు చూడడం మానే, పండిన తర్వాత నేను నీకు చెప్తానని మా అమ్మగారు నాతో అప్పుడు. కాబట్టి పండడానికి కావాల్సింది ఏమిటి? టైమా, సహనమా? మన వైపు నుంచి సహనము కావాలి, పేషెన్స్ కావాలి. కాబట్టి వేదాంత జ్ఞానము విషయంలో కూడా మీరు సహనమును కలిగి ఉండవలేరు. కనుక ఆ మేరకు అది గ్రాడ్యువల్. కానీ తత్వమును తెలియుట అది సడన్గా. దీపం వేస్తే గదిలో ఉన్న వస్తువులన్నీ తెలిసినట్టుగా మీ స్వరూపం మీకు వెంటనే అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆ విధంగా సడన్. కాబట్టి అధ్యాత్మ జ్ఞానము ఒరిజినల్లీ సడన్, అంటే టైమ్లెస్. దాంట్లో ఎఫర్ట్ లేదంటే టైం కూడా లేదని అర్థం. ఎఫర్ట్ అంటే టైమే కదా. కాబట్టి ఇట్ ఈజ్ ఎఫర్ట్లెస్ అండ్ దేర్ఫోర్ టైమ్లెస్. బట్ అట్ ది సేమ్ టైం మీకు పేషెన్స్, సహనం ఉండాలి. అంటారు నాతో, స్వామీజీ మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ సంఘదోషము పోవటం లేదు అంటారు. అంటే నేను కొంచెం 6 నెలలు, సంవత్సరం టైం పడుతుందని నేను అన్నాను. ఐ డోంట్ వాంట్ టు పుట్ టైం ఎలిమెంట్. నేను అంటాను కొంచెం ఓపిక పట్టండి. కాబట్టి ఓపిక పట్టడం వేరు, టైం ఎలిమెంట్ వేరు. ఓపిక పట్టడంలో ఎఫర్ట్ ఉండదు, ఇంటెన్సిటీ ఆఫ్ డివోషనే ఉంటుంది. వెరాజ్ టైం ఎలిమెంట్ వచ్చిందంటే ఎఫర్ట్ అయిపోతుంది. అంతా ఫ్లిప్ ఫ్లాప్. వడ్ల గింజలో బియ్యపు గింజ అంత సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి గ్రాడ్యువల్ అనే సెన్స్లో ఓపిక పట్టవలేను.
తత్వము తెలియుట అనే పాయింట్ దగ్గర సడన్ టైమ్లెస్ ఇట్ ఈజ్. కాబట్టి ఆ విధముగా అధ్యాత్మ జ్ఞానమును అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని విడిచిపెట్టకుండా పట్టుకోవడం, విడిచిపెట్టకుండా పట్టుకోవడమే, రిపీట్ చేయడం కాదు. విడిచిపెట్టకుండా పట్టుకోవడం వేరు, రిపీట్ చేయడం వేరు. యు ఆర్ నాట్ రిపీటింగ్ ఎనీథింగ్. ఇప్పుడు ఈవేళ క్లాసు విన్నారు, ఇది నిన్నటి క్లాసు యొక్క రిపిటేషనా లేకపోతే కొత్తగా ఉన్నదా? టాపిక్ సేమ్ కానీ రిపిటేషన్ కాదు. కాబట్టి ఇక్కడ కావలసింది ఓపిక, తర్వాత పట్టు, గట్టిగా పట్టుకోనుట, విడిచిపెట్టకుండా. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టెనేని బిగియ పట్టవలయు. పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు. విశ్వదాభిరామ వినుర భయ. మన వాళ్ళు కబీర్ని, మన వాళ్ళు అన్నింటినీ పక్కన పెట్టారు. శ్రీకృష్ణుడిని పక్కన పెట్టారు, గీత వదిలేశారు, వదిలేసి డ్యాన్స్లో కొట్టుకున్నారు. శ్రీకృష్ణుడిని, శంకర భగవత్పాదులను, బుద్ధ భగవానుని ముందు, కబీర్ దాసుని, తర్వాత వేమనను, తెలుగువాడు వేమనను. తెలుగు పాయింట్ కాదు, ఆ పద్యములు అంత మధురమైనవి వేమన. తర్వాత నిసర్గదత్త మహారాజ్, వివేకానంద స్వామి, స్వామి రామతీర్థ, వీళ్ళందరినీ పక్కన పెట్టేశారు. వీళ్ళని ఎవరిని దరిదాపులకు రానివ్వలేదు. ఇంకా వీళ్ళకి ఏం మిగిలింది? పురాణము, తంత్రము మిగిలింది. మతము యొక్క ధోరణి ఆ విధంగా నడుస్తుంది. దాంతో మీరు పురాణము, తంత్రము మిగిలితే అది మనిషిని ముక్కలు ముక్కలు చేసేట్టుగా ఉంటుంది తప్ప మనిషిని కలిపిట్లా ఉంటుంది. ఈ మొత్తం సీక్వెన్స్ నేను ఏదైతే చెప్పానో ఇది హోమోసెంట్రిక్, అది థియోసెంట్రిక్. మన వాళ్ళు హోమోసెంట్రిక్ని వదిలిపెట్టేసి థియోసెంట్రిక్లో పడి అదో ప్రవాహం కింద పోతూ ఉంటుంది. అయితే అలా సమాజం ఆ విధంగా ఉంటుంది. మనం ఇంతమంది ఇక్కడ కూర్చుని హోమోసెంట్రిక్ స్టడీ చేస్తున్నాం కదా, కాబట్టి కంప్లైంట్ చేయటం లేదు. నేను చేస్తున్నదల్లా ఈ రెండింటికి గల తేడా. పాఠం మొదలుపెట్టింది దాంతో కనుక పాఠాన్ని దాంతో పూర్తి చేస్తున్నాం. హోమోసెంట్రిక్ అప్రోచ్, దాని పేరే అధ్యాత్మ నిత్యా. శ్లోకం అందాము. శ్లోకం అయిపోయిందండో. నిర్మాణ మోహాజిత సంగదోషా అధ్యాత్మనిత్యా వినిముక్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.